నాకు 5-6 మంత్స్ నుండి బోన్స్ పెయిన్ అవుతున్నాయి బాగా. చాలా సఫర్ అవుతున్నా. అయితే నేను మమ్మీ డాడీ నుండి రెగ్యులర్గా చూస్తుంటాను. రెగ్యులర్గా లైవ్ చూస్తారు? లైవ్ చూస్తుంటాను. అయితే నేను ఈ మంత్ చాలా సఫర్ అయినా ఇంకా ఎక్కువగా. అయితే నేను లాస్ట్ వీక్ అయితే ఇంకా సిక్ అయిపోయినా. అయితే నేను మళ్ళీ మమ్మీ దగ్గరకు వచ్చి లాస్ట్ వీక్ ప్రేయర్ చేయించుకున్నాను డాడీతో. మళ్ళీ ఇంకా ఈ వెనస్డే మళ్ళీ చాలా సివియర్గా సిక్ అయిపోయినా. అయితే నేను మమ్మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటా, ఇక్కడనే ఉంటా అన్నారు కదా అని చెప్పి నేను ప్రేయర్ చేయించుకుంటాను వచ్చిన. నడవలేను అసలు, లాస్ట్ వీక్ కూడా నడవలేకపోయినా. ఇప్పుడు మంచిగా నడవగలుగుతున్నా. టెస్ట్ చేయించిండే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ వెళ్తే హాస్పిటల్కి చికెన్ గున్యా అని అన్నారు. అయితే టెస్ట్ చేస్తే నార్మల్లో వచ్చింది అన్న. అయితే మళ్ళీ ఇంకో టెస్ట్ వేరే డాక్టర్కి రిఫర్ చేస్తే వెళ్ళాము. అక్కడ వెళ్తే రిపోర్ట్స్ ఆర్థరైటిస్ ప్రాబ్లం అన్నారు. చాలా భయం వేసింది. ఒకటే ప్రేయర్ చేసుకున్నా. మమ్మీ డాడీ ఇక్కడ ప్రేయర్ టవర్ కూడా కాల్ చేసి ప్రేయర్ చేయించుకున్నా. మళ్ళీ వెనస్డే సివియర్గా సిక్ అయిపోతే మమ్మీకి ఒకటే నేను అనుకున్నా, మమ్మీ కలుస్తో లేదో నాకు తెలియదు, అంటే కౌన్సిలింగ్స్ అన్నారు కదా, అయితే చేయరు కదా. నాకైతే హోపు దేవుని మీద విశ్వాసంతో వచ్చిన. మమ్మీ నాకు ప్రేయర్ చేయాలి ఎట్లయినా అని చెప్పి. అయితే నా సివియర్నెస్ చూసి మమ్మీ ప్రేయర్ చేసింది. నీకు ఏం కాదు పో, ఒక్కటే మాట చెప్పింది. నేను వెంటనే నెక్స్ట్ డే రోజు వెళ్ళి హాస్పిటల్కి టెస్ట్ చేయించుకున్నా. టెస్ట్ చేస్తే డాక్టర్స్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, ఏం కాదు, ఇది వైరలే జస్ట్ అని అన్నారు. 2 months మెడిసిన్ వాడితే ఏం కాదమ్మా, తగ్గిపోతుంది, అంత సివియర్ ఏం లేదు ఇది అని అన్నారు. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారమ్మా మీరు? 5-6 months అన్న. అంటే నార్మల్గా ఉండే అప్పుడు. అంటే మీరు ఎక్కువ అంటే నడిచేవారు కాదు? ఈ 1 month లో పెయిన్ వచ్చేది? పెయిన్ బోన్స్ చేతులలో కాళ్ళల్లో జాయింట్ పెయిన్స్ చాలా ఉండే, సివియర్ గా ఉండే. ఈ 1 month లో ఇంకెక్కువ సఫర్ అయినా. ఈ 1 week అయితే ఇంకా లాస్ట్ వీక్ నడవలేక ప్రార్థన చేసిన తర్వాత మీరు విశ్వాసంతో వెళ్ళి చెకప్ చేయించుకున్నా. అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయమ్మా? పెయిన్స్ ఏం లేవా? తగ్గినాయి అన్న. అంటే ఇంత ముందు అంటే మీరు ఇలాగా నడిచేవారు కాదు? అసలు నేను లాస్ట్ వీక్ వచ్చి అక్కడ కూర్చున్నా అన్న. అక్కడ కూర్చున్నా అన్న. అసలు నడవలేకపోయినా. అసలు డాడీ వచ్చి అనాయింటింగ్ చేసి వెళ్ళాడు జస్ట్ అంతేగాని నేను విశ్వాసం చాలా అభిషేకం చేసినప్పుడు కూడా అనాయింటింగ్ చేసినప్పుడు నేను ఒకటే విశ్వాసం. అసలు ఆయిల్ మొత్తం ఇట్లా పైనుండి కింద దాకా కారిపోతుంది నాకు. నేను చాలా నమ్మిన నాకేం కాదు, ఇక అన్ని నార్మల్. మీరు విశ్వసించారు, దేవుడు స్వస్థపరిచాడు. జస్ట్ 1 week లోనే మీరు అక్కడ కూర్చున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి మీరు సాక్ష్యం పంచుకుంటారు. అవునన్నా. దేవునికి మహిమ. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. హయత్ నగర్ హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 మీరు మీ కుటుంబాలతో పాలు పొందండి. దేవుడు మీ అందరిని దీవించును గాక.